తెలంగాణలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి రాత్రికి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తంగా 4159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది పోటీ చేస్తున్నారు. 36452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా 116కి నామినేషన్ దాఖలు కాలేదు. 7908 ఏకగ్రీవంగా మారాయి. 18 వార్డుల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28410 వార్డులకు 75725 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 53,06,000 మంది అలాగే 36,452 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,00,000కు పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు. 43,856 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. తుది దశ ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. పోటాపోటీగా అన్ని పార్టీలు తమ మద్దతుదారుల కోసం స్థానికంగా ప్రచారం నిర్వహించాయి. రాత్రి పలు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల అదనపు బలగాలను మోహరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చలి తీవ్రతతో ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మూడో విడతలో 580 గ్రామ పంచాయతీలు, 4920 వార్డులు ఉండగా అందులో 62 సర్పంచ్ స్థానాలు, 978 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆ చలి తీవ్రతతో ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజులుగా కూడా మొదటి విడత పంచాయతీ ఎన్నికల నుంచి కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేటలో 8 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలోనూ 6-7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మాత్రం చలి తీవ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ చలి తీవ్రత ఇబ్బందులతో మాత్రం పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైన మొదట ఓ గంట పాటు మందకొడిగా పోలింగ్ కొనసాగింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే చలి తీవ్రత తగ్గడం, ఎండ మొదలవ్వడంతో మాత్రం ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకి ఓటర్లు అయితే చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నేను ప్రస్తుతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో పెద్ద చింతకుంట వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో స్క్రీన్ పైన చూడొచ్చు. వారంతా కూడా ఇప్పుడిప్పుడే ఓటర్లు వేయడానికి వారంతా కూడా క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీలు, 4920 వార్డులు ఈ 3 విడతలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో 62 సర్పంచ్ స్థానాలు, 978 వార్డులు ఏకగ్రీవం కావడంతో మాత్రం మిగతా జీపీలు కావచ్చు, మిగతా వార్డు స్థానాలకు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో 8 మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలు, 1960 వార్డుల్లో 27 సర్పంచ్ స్థానాలు, 422 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 207 సర్పంచ్ స్థానాలకు 576 మంది అయితే పోటీ చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో 7 మండలాల్లోని 183 గ్రామ పంచాయతీల్లో 1528 వార్డులు ఉంటే 22 సర్పంచ్ స్థానాలు, 307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 161 సర్పంచ్ స్థానాలకు 506 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డుల్లో 13 సర్పంచ్ స్థానాలు, 249 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా 150 సర్పంచ్ స్థానాలకు 587 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి, రెండో విడత ఈ 2 విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కూడా చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. దీంతో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ను కూడా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అయితే ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. మూడో విడత పోలింగ్ను మాత్రం 100% చేరే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీను.